ఆదిలాబాద్ గ్రామీణ మండలం లింగుగూడ గ్రామంలో నవంబర్ 15న ప్రారంభమైన బీర్సా ముండా జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో 9 తెగల ఆదివాసీలు పాల్గొంటారు. ఇందులో భాగంగా లింగుగూడలో బీర్సా ముండా చిత్రపటానికి ఆదివాసీలు నివాళులర్పించారు. ఆదివాసీల సమస్యల కోసం పోరాటం చేసి వారి సంస్కృతి సాంప్రదాయాలు దేశమంతటా ప్రకటించాలని కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ కన్వీనర్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారెడ్డి, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాలు సందర్భంగా గత నవంబర్ 15 నుండి ఈ నెలంతా వరకు కూడా బిర్సా ముండా ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి గోండ్లు అలాగే వివిధ తెగలకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం. వారు ఈ దేశం కోసం అలాగే గోండ్ల సంస్కృతి కోసం పోరాటం చేసి వాటిని సంరక్షించడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అందుకే వారిని భగవాన్ బిర్సా ముండా అని చెప్పేసి అంటుంటారు. చిన్న వయసులో అంటే 23 సంవత్సరాల వయస్సులోనే తాను ఉండేటువంటి ప్రాంతమే కాకుండా దేశమంతా ఎక్కడెక్కడైతే గోండ్లు నివసిస్తున్నారు ఆ నివసించే చోట వాళ్ళందరికీ మన యొక్క సంస్కృతి, మన భాష, అంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు చేసినటువంటి త్యాగాలు, అంతేకాకుండా అడవులలో ఉండేటువంటి వనమూలికల ఆధారంగా వైద్యం ఎట్లా చేయాలి అనేటువంటి విషయం, అలాగే మూడవది ఇతర మతాల్లో చేరకూడదు, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి అన్నటువంటి ఒక స్వదేశీయ భక్తి కలిగినటువంటి వారు.